హాయ్ హలో నమస్తే. ఈ రోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన హనుమకొండ. ఎలా ఉన్నారు? మా వాళ్ళందరూ బంగారు కొండలు, సో అందుకే మనం వచ్చాం హనుమకొండ. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై ముకుంద జ్యువెలరీ, ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, VA 2 to 12%. ఆల్ రైట్, అసలే మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో, హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో, హాయ్. ఏం పేరు? సాయి శరణ్య. సో కొత్తగా పెళ్ళైందా? అవునండి. అంటే ఎన్ని 2 months 3 months? లేదండి, 3 years అవుతుంది. 3 years. 3 సంవత్సరాలు కూడా కొత్తగా పెళ్లి అంటారా? పిల్లలు రానంత వరకు కొత్త కదండి. అబ్బా, ఈ పాయింట్ నాకు తెలియలేదండి. అంతే కదా. బావగారు ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేసి సో ప్రొడక్షన్ లేట్ చేస్తున్నారు. బావగారు పేరేంటి? రవితేజ. రవితేజ ఏం చేస్తారు? NIT లో వర్క్ చేస్తారు. బాగా మాసా? లేదండి. మీరు సడన్ గా నిద్ర లేచేసరికి మీ పక్కన అద్భుత దీపం ఉంది. 3 వరాలు అడిగాడు, ఏం కోరుకుంటారు? హ్యాపీ లైఫ్. ఆల్రెడీ రవితేజ గారు ఇచ్చారు కదా. కిడ్స్. ఆల్రెడీ ఆయన ఇస్తారు కదా. నెక్స్ట్ అయితే ముకుంద జ్యువెలర్స్ లో మొత్తం అన్ని నాకే దావాలని కోరుకుంటాను. రెండో కోరిక? మా ఆయనకు కావాల్సిన జాబ్, ఇంకా పెద్ద జాబ్. ఫస్ట్ టైం అండి అద్భుతమైన కోరికలు ఇస్తే. హస్బెండ్ గురించి కోరుకున్న ఫస్ట్ వైపు మీరే తెలుసా? వాళ్ళకి మంచిగా ఉంటే మనల్ని మంచిగా చూసుకుంటారు కదా. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. సరే చలో, జాగ్రత్తగా విను. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. కొడుకో కోటేశ, కోటికెళ్లి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేట్లో జారిపోయాడు కోట్లింగం. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. అల్లుడి పేరు రవితేజ అంటదేమో అనుకున్నాను నేను. రెడీ మళ్ళీ. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. కొడుక కోటేశ, కోటికెళ్లి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేట్లో జారిపోయాడు కోట్లింగం. కొడుక కోటేశ. మీరు ఫస్ట్ బెంచా లేకపోతే నాకులాగా లాంగ్ లాంగ్ ఏగో అసేగుడు చెట్లు నాటించను బట్టి బ్యాచా? ఫస్ట్ బెంచ్. ఫస్ట్ బెంచ్ అయితే చెప్పాలి కదా. అట్లా ఉండవు కదండి. తెలుగు మానేసి చాలా కాలం అయిపోయింది. రెడీ. కొడుక కోటేశ, కోటికెళ్లి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేట్లో జారిపడ్డాడు కోట్లింగం. ఆలు నుంచి మొదలెట్టాలి. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. కొడుక కోటేశ, కోటికేసి రమ్మంటే. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. కోటికెళ్ళి రమ్మంటే. కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేరుకెళ్ళి జారిపడ్డాడు సోమలింగం. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. కోటికెళ్ళి రమ్మంటే కొవ్వొత్తులు కోటేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆగు, అక్కడ మా సిస్టర్, రెండు సిస్టర్ ఇక్కడ పెట్టుకొని తీసుకురండి. వచ్చి చూసారా, కళ్ళు నెత్తికి ఎక్కాయి అంటే ఇదే. ఏంటండి స్టైల్ హనుమకొండలో కొత్తగా ఫ్యాషన్? అవునండి. అచ్చా, మీరు ఎప్పుడు ఇక్కడ పెడతారా? తినేటప్పుడు అయితే పెడతా. స్టైల్ సూపర్ ఉంది. సో నెక్స్ట్ నుంచి అందరూ ఎక్కడ పెట్టుకోవాలి? కళ్ళజోడు నెత్తిన పెట్టుకోవాలి. అసలు మా విజయలక్ష్మి గారు ఒక అలా క్రియేట్ చేస్తూ ఉంటారు అంతే. సార్ పేరేంటి? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు మ్యాట్రిమోన్ చేసేవారు, ఇప్పుడు రిటైర్. మ్యాట్రిమోన్ ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అక్కడ రోజు రాత్రులు నిద్ర లేకుండా ఎందుకు పెళ్లి? అవును, మనకు మేమిద్దరం కూర్చున్నప్పుడు నాకు చెప్పారు ఆయన. ఆయన అలా చెయ్యరు. ఆ రోజుల్లో మీది లవ్ మ్యారేజ్ అంట కదా విజయలక్ష్మి గారు? చెప్పండి. అరేంజ్మెంట్. ఊరుకో. ఇదిగో అప్పట్లో మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళిద్దరు కలిసి ఏ పాట పాడుకునేవారు ఎక్కువగా మీరు శ్రీనివాస్ గారు? మీకు తెలుసు కదా. సరే జాగ్రత్తగా వినండి. నగర శివార్లలో నాజుకైన బిల్డింగులు, నగరం నడుబడ్డున భారీ హోర్డింగులు. నగర శివార్లలో నాజుకైన బిల్డింగులు, నగర నడిబొడ్డున. నగర శివార్లలో నాజుకైన బిల్డింగులు, నగరం నడిబొడ్డున భారీ హోర్డింగులు. నగర శివార్లలో నాజుకైన బిల్డింగులు, నగర శివార్లలో నాజుకైన బిల్డింగులు, నగరం నడిబొడ్డున భారీ హోల్డింగులు. సో ఏ చీర కట్టుకోవాలో బావగారు సెలెక్ట్ చేసి వెళ్ళారా? పాపం లేదు, నేనే సెలెక్ట్ చేసుకో. బావ పేరేంటి? బ్రహ్మం. సో బ్రహ్మం గారు పేరుతో పడ్డారంటావా, నిన్ను చూసి పడ్డారంటావా? నన్ను చూసే పడ్డారు. ఇప్పుడు మనం టంగ్ టెస్ట్ చెప్పుకుందాం. ఆలు లేదు సూలు లేదు,
అల్లుడి పేరు సోమలింగం. కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేరులో జారిపడ్డాడు కోటిలింగం. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం. కొడుక కోటిలింగేశ కోటికి దేమి కొవ్వొత్తులు తెమ్మంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం. కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేరులో జారిపడ్డాడు కోటిలింగం. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం. కొడుక కోటికి వెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోటికి వెళ్ళి కొవ్వొత్తులు దే అంటే కోనేరులో జారిపడ్డాడు సోమలింగం. మళ్ళీ కోటిలింగం ఏడి? ఓకే, ముగ్గురికి గట్టిగా తప్పట్లమ్మా. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ముకుందా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలంగాణలో ఫస్ట్ టైం గోల్డ్ ఆర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ని స్టార్ట్ చేశారు. మీ పాత నగలు ఇచ్చేసి కొత్త డిజైన్లతో కొత్త నగలు చేయించుకోవచ్చు. మేకింగ్ చార్జెస్ ఉండవు. అట్ ద సేమ్ టైం VA 2 to 12% మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా EFVVS క్వాలిటీ ఉన్న డైమండ్స్ కూడా లభ్యమవుతాయి. ముకుందా జ్యువెలరీ హైదరాబాద్ లో 5 బ్రాంచ్లు ఉన్నాయి. మన హనుమకొండలో ఒక బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది. సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సరికొత్త బ్రాంచ్ కూడా మొదలు కాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ పాత నగలు ఇచ్చేసి కొత్త డిజైన్లతో కొత్త నగలు చేయించుకోవచ్చు. అంతేకాకుండా మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి కొత్త డిజైన్ నగలు కావాలంటే ఇమ్మీడియట్ గా విజిట్ చేయండి ముకుందా జ్యువెలరీ. ఆల్ రైట్, ఇక మీద ఎంటర్టైన్మెంట్ డబుల్ కాబోతుంది. ఇక మాటల్లో మాట్లాడుకోవడాలే, ఓన్లీ సైగల్ బాబా. సో మీరు చెప్తారు, మీరు యాక్ట్ చేస్తారు. ఓకే, మీరు మాట్లాడడానికి లేదు ఇంకా. అది సినిమా టైటిల్. రెడీ? మహేష్ బాబు. ఇలా అంటే మహేష్ బాబా? హీరోయిన్ అంట. హీరోయిన్ పడుకొని ఉంటది ఎప్పుడు. సమంతనా? నూనె, వాటర్, దీపం. మూవీ నేమ్ ట్రై చేయి. మహేష్ బాబు. బిజినెస్ మ్యానా? అతిథియా? అంటే రాబోయేదా? రాబోయేది. ఓకే, మొన్న ఈవెంట్ అయింది అదే కదా. ఓ, వారణాసి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం సీసాలో సరదా అనే ఆట. మీ ముందు 3 సీసాలు ఉన్నాయి. నేను ఒక్కొక్కరికి 5 పెన్సిల్స్ ఇస్తా. సో మీరు కళ్ళకు గంతలు కట్టుకొని అక్కడికి వెళ్ళి అలా వేయాలి. అంతే, వెతికేయకూడదు. ఒకటే అటెంప్ట్ లో వేయాలి. అందులో బాటిల్ ఇది టచ్ అయితే మైనస్. బాటిల్ టచ్ అవ్వకుండా ఆ మూతి దగ్గర తీసుకెళ్లి అలా వదిలేయాలి. అంటే బయటకు వదిలేయమని కదా, లోపలికి వదలాలి. 5 అటెంప్ట్స్ లో 3 విన్ అయితే చాలు. సో ఎవరు ఫాస్ట్ గా వేస్తారో కూడా కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ ఆడడానికి అశ్విని గారు అండ్ మేరీ గారు రెడీగా ఉన్నారు. సో ముందే ప్లేస్మెంట్ చూసుకోండి. చూసుకున్నారా ఎక్కడ బాటిల్ ఉందనేది? ఓకే, పెట్టేసుకోండి. రెడీ? ఒక్కసారి తిరగండి, ఒక 1 రౌండ్. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక రౌండ్ చేయాలి. గో. సీసాని టచ్ చేయకుండా, టచ్ చేసి వెతుక్కొని వేయకూడదు. వచ్చేయండి బ్యాక్. సెకండ్ పెన్సిల్. రౌండ్ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి. ఈ ముందే ప్రదక్షిణాలు చేసేస్తుంది. రౌండ్. అశ్విని గారు కొంచెం పైనుంచి చేయాలి. లాస్ట్ అటెంప్ట్ మేరీ గారు, లాస్ట్ అటెంప్ట్ అశ్విని గారు, లాస్ట్ అటెంప్ట్. రౌండ్ తిరగండి. గో. ఓకే, అశ్విని గారు 1, 2, మేరీ గారు అలా జరిగింది. మేరీ గారు. సో అశ్విని గారు 1 minute లో 2 పాయింట్లు సాధించారు. సో మేరీ గారు ఏం పాయింట్ సాధించకపోయినా 1 minute అయితే యూజ్ చేశారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం సీసాలో సరదా అనే ఆట. ముందుగా ఆడిన వాళ్ళల్లో అశ్విని గారు 2 పాయింట్లు సాధించారు. ఇప్పుడు వింధ్య అండ్ స్వప్న ఆడడానికి రెడీగా ఉన్నారు. స్వప్న గారు ఫస్ట్ పెన్సిల్. రెడీ? 3, 2, 1 రౌండ్. తిరిగేసి వెళ్ళేయాలి. వెళ్ళండి.
తిరగండి మళ్ళీ. ఇదిగో తిరగండి తిరగండి, రౌండ్ తిరగండి. బింది గారు తొందరగా వేయాలి. బాటిల్ టచ్ అయితే నెగిటివ్. మీరేదే మీరు అయిపోయినాయి 5. ఆగండి అలాగా. స్టాప్. వింధ్యా గారు 50 seconds లో 3 పెన్సిల్స్ చేశారు. అండ్ స్వప్న గారు 1 minute లో 2 పెన్సిల్స్ చేశారు. సో 1 2 3 వింధ్యా గారు మీరు 50 seconds లోనే 3 పెన్సిల్స్ అంటే 4 పెన్సిల్ 3 వేశారు, తర్వాత కింద పడ్డాయి. సో మీరు 1 minute లో 2 పెన్సిల్స్ వేశారు. ఓకేనా? కూర్చోండి. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్నాం సీసాలో సరదా అనే ఆట. అందరికంటే ఎక్కువగా 50 seconds లో 3 points సాధించి వింధ్యా లీడ్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆడడానికి నవిత అండ్ సుమలత రెడీగా ఉన్నారు. 3 2 1 రౌండ్ వేసి వెళ్ళాలి. ఓకే, వేస్తే ఒక పైకి ఎత్తే ఒకసారి వేసేయాలి. బాటిల్ వెతుక్కొని వేస్తే మైనస్ చేస్తాం. సుమలత గారు బాటిల్ టచ్ చేశారు కాబట్టి అది పాయింట్ తీసేస్తున్నా. పైనుంచి చేయండి. టచ్ చేసి కూడా రాంగ్ వేసింది. తిరగండి, తిరిగి వెళ్ళండి. సుమలత గారు ఆల్రెడీ ఒక మైనస్ అయింది, మీరు టచ్ చేయకుండా వేయాలి. రెండు మైనస్. లాస్ట్ ఇద్దరికి రౌండ్ రౌండ్. సుమలత గారు టచ్ చేసి వేయడం వల్ల 1 మైనస్, 2 మైనస్, 3 మైనస్. నవిత గారు 1 point, సుమలత గారు 2 points. ఆల్రెడీ ఈ రోజు ఓషివెంగ్ లో మనం సరదాగా ఆడాం సీసాలో సరదా అనే ఆట. అందరికంటే ఎక్కువగా 50 seconds లో 3 points సాధించి ఈ రోజు ఆటలో విన్నర్ గా నిలిచారు వింధ్యా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, మరి ఈ రోజు ఆటలో 2 points సాధించి రన్నర్స్ గా నిలిచారు. ఒకళ్ళు కాదు, ముగ్గురు. అశ్విని, సుమలత అండ్ స్వప్న గారు. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకుని తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రజిత గారు. రజిత గారు ఎలా ఉన్నారు మా? బాగున్నామండి. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. సో ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా అల్లుడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, ఆయనకు క్యాన్సర్ 18 సంవత్సరాల క్యాన్సర్ వచ్చింది ఆయనకు. ఎవరు? మీ బ్రదర్ కి? మా అన్నయ్య, మా అల్లుడికి. అంటే అన్నయ్య వాళ్ళ బాబుకి. ఎన్ని హాస్పిటల్ తిరిగిన అబ్బాయి బతకలేదు. లాస్ట్గా అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు మా అన్నయ్యను, డాడీ పేదవాళ్ళకు ఈ రోగం రావద్దు డాడీ, ఎలాగైనా బతికించు డాడీ అని అడిగాడు మా అన్నయ్యనప్పుడు అబ్బాయి. అప్పుడు ఏం చెయ్యలేని పరిస్థితి మాది. లాస్ట్ వరకు దేవుడి మీద భారం వేసి మేము అబ్బాయి లాస్ట్ వరకు అలాగే చూసుకుంటూ ఉన్నాం. హాస్పిటల్ పోయినాం, ఫలితం లేదు. కీమోలు ఇప్పించాం, ఫలితం లేదు. బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ నుంచే క్యాన్సర్ గా మారిపోయింది అబ్బాయికి. అప్పుడు హాస్పిటల్ తీసుకపోతే మీ బాబుకు మేము గ్యారంటీ ఇవ్వలేము, మీరు అమౌంట్ కట్టండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. అలా వేరే హాస్పిటల్ కూడా తీసుకపోతే అప్పుడు రిపోర్ట్లను చూసి అబ్బాయికి 5 kgs గడ్డ ఉంది, అబ్బాయి బతుకుడు కష్టం అన్నారు.
అప్పుడు వేరే కరీంనగర్ తీసుకపోతే ఒక 3 years మాకు ట్రీట్మెంట్ ఇచ్చిండు అబ్బాయికి. 3 years ట్రీట్మెంట్ ఇచ్చినా తను బతకలేదు. తను లాస్ట్ స్టేజ్ చనిపోతాడు అనంగా లాస్ట్ చూపు కూడా మేము చూసుకోలేకపోయినాం అబ్బాయిని. మేము తట్టుకోలేక ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది అబ్బాయిని మర్చిపోలేకపోతాం. వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా డిప్రెషన్ లోనే ఉంటారు. ఎంతమంది పిల్లలు అన్నకి? ఇద్దరు బాబులు. చిన్న బాబు చనిపోయింది. మీతో ఎలా ఉండేవాడు? అత్త అత్త అని చాలా క్లోజ్. చాలా క్లోజ్. నేనంటే చాలా ఇష్టం తనకి. తను చనిపోయే ముందు కూడా అక్క నా రావా నన్ను చూడవా అక్క అని అడిగాను. కానీ లాస్ట్ చూపు కూడా నేను తనతో మాట్లాడలేకపోయానండి. వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? నిజం కడుపు కోత అనేది భరించలేని బాధ. సో కొడుకు ఇలా అయ్యాడని వాళ్ళకు మేము ఏం చెప్పలేమండి. చేతికి అందించిన కొడుకు చనిపోతే ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ మనం ఎంత ఓదార్చినా కానీ వాళ్ళకు మనం ఏం తీర్చలేము అక్కడ వాళ్ళ బాధ. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ ఇలా జరగకుండా ఉంటే బాగున్ను అనుకోగలం తప్ప మన చేతుల్లో ఏముండదు. విధి ఇదంతా. కానీ ఆ 3 సంవత్సరాలు అబ్బాయి పడిన బాధ అంతా ఎంత అయి ఉండదు. అండ్ నరకం అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా బాధ. లాస్ట్ వరకు తనకి 2 క్యాన్సర్లు అటాక్ అయినాయి. ఒకటేమో లంగ్స్ కు సంబంధించింది, ఒకటేమో బ్లడ్ క్యాన్సర్. చనిపోతాడు అబ్బాయి, ఎప్పుడున్నా చనిపోతాడు డాక్టర్ చెప్పేసాడు. చనిపోయే ముందు కూడా అందరు చేతిలో చేతేసుకొని పోతాను అన్నయ్య, మమ్మీ డాడీ జాగ్రత్త, తాత జాగ్రత్త, వీళ్ళందరూ చెప్పుకుంటూ చనిపోయిండు. తను లైవ్గా చూస్తూ ఉంటేనే ప్రాణం పోయింది తనది. సో ఎనీవే, సో ఇంత ప్రేమ సంపాదించుకున్నాడు, కుటుంబంలో అందరితో ఇంత మంచిగా ఉన్నాడు కాబట్టి. సో ఇంతమంది ఒక్క కుర్రోడు, ఏం పేరు మా బాబు పేరు? పవన్. అంటే ఇంతమంది బాధపడుతున్నారంటే పవన్ ఎంత మంచిగా ఉన్నాడో అర్థం అవుతుంది. సో ఈ రోజు ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో బాధని మీ తమ్ముడితో షేర్ చేస్తున్నట్టు చెప్పుకున్నారు. సో మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ ఉంటేనే అన్నయ్య స్ట్రాంగ్ ఉంటారు, వదిన అందరూ స్ట్రాంగ్ గా ఉంటారు. సో బట్ ఎక్కడున్నా అక్కడి నుంచి తను చూస్తున్నాడు, మన చుట్టూనే ఉన్నాడు అని మాత్రం మనం ఫీల్ అవ్వాలి. సో ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చారు. సో మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక. ఇది ఈరోజు మన హన్మకొండలో బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.